అవకాశం ఇచ్చిన నా మిత్రుడు డాక్టర్ సుకుమార్ గారికి, యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు. మీకు శుభాశీస్సులు. ఇందాక మేడం గారు చెప్పారు చాచా నెహ్రూ అని. చాచా అంటే ఏంటి? ఆయన ఇంటి పేరా? ఎవరైనా చెప్పగలరు? ఏంటి ఆయన పేరు? చాచా అంటే ఏంటి? అలా మన పూర్వ ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు స్వాతంత్రం కోసం. ఆ సమయం ఆయన చాలా సమయం జైల్లో ఉండేవాళ్ళు. జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వివిధ కార్యక్రమాలతో దేశమంతా తిరుగుతుండేవాడు. కాబట్టి ఆయనకి ఎప్పుడూ ఒక వెళ్తుండేది అనమాట. ఆయన దేశ ప్రధాని అయినా కూడా నేను నా కూతురుతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఆయన ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత కొంత సమయం ప్రతిరోజు చిన్నపిల్లలతో గడిపేవాడు అనమాట. వాళ్ళ నవ్వులతో ఆయన ఆనందాన్ని పొందేవాడు. ఇప్పుడు చాచా అని ఎందుకు పిలిచేవాళ్ళంటే, చాచా అంటే హిందీలో, మన తెలుగులో మార్చుకుంటే అది పితృ సమానుడు అని. అంటే ఎప్పుడైనా సరే పిల్లలకి ఏవో తండ్రి ముఖ్యం కదా. ఆయన ఏం చేసేవాడంటే తన పిల్లలతో గడపని క్షణాలని మిగతా పిల్లలతో గడిపేవాడు. అందుకే అందరూ ఆయన్ని చాచా అని పిలవడానికి, ఆయన ఎవరైనా సార్ అని పిలిస్తే ఆయన ఒప్పుకునేవాడు కాదండి. నన్ను చాచా అని పిలవమని చెప్పి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు దక్కలేదు నానేమో ఇది చెప్పకుండా చెప్తున్నా